సర్పంచ్కు గెలిచిన వ్యక్తిపై కుల వివాదం నెలకొంది. నకిలీ కులం సర్టిఫికెట్తో ఎన్నికల్లో పోటీ చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తిని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే సర్పంచ్గా గెలిచిన వ్యక్తి తాను నాయకపోడు తెగకు చెందిన ఎస్టీ కులస్తునని గెలుపొందిన సర్పంచ్ పేర్కొన్నారు. ఈ విషయంలో దేనికైనా సిద్ధమని గెలుపొందిన సర్పంచ్ సవాల్ విసిరారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అన్నారంలో చోటు చేసుకుంది. ఈ విషయంలో ఎవరు విచారణ చేపట్టినా పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. తను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని అని ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని కొంతమంది వ్యక్తులు తనపై తప్పుడారోపణలు చేస్తున్నారని వాపోయాడు. తను నాయకపోడు తెగకు చెందిన ఎస్టీ వ్యక్తినని తాను చదువుకున్న స్కూల్ నుంచి ఎస్టీ కులంలో ఉన్నానని పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా అధికారులకు సహకరిస్తానని తెలిపారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలలో నేను సర్పంచ్గా ఎస్టీ నాయకుడి నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. దీనికి విలేజ్ సపోర్ట్ తోనే నేను గెలవడం జరిగింది. అయితే ఏంది లంబడి వాళ్ళకు ఎస్టీ కాదు, మేము ఎస్టీలము వాళ్ళు అని మనకు విచారణ చేయడం జరుగుతుంది. కంప్లైంట్లు చేయడం జరిగింది. దానికి మేము ఎస్టీ అని మేము అంటున్నాము, వాళ్ళు కాదని అంటారు. నేను చదివింది పుట్టింది మొత్తం ఎస్టీ సర్టిఫికేట్ మీనే, ఎంబీఏ కూడా ఎస్టీ సర్టిఫికేట్ మీనే చదివిన. ఇప్పుడు పోటీ చేసింది కూడా ఎస్టీ సర్టిఫికేట్ మీనే. మాకు ఎస్టీ సర్టిఫికేట్ కాదని వాళ్ళు ఎలా అంటారో మాకు తెలియదు. 2015లో కూడా తారియా దీపి వీళ్ళు ఎస్టీ వాళ్ళే అని మన తాడవే మండలం నుంచి మనకు లెటర్ పేరు మీద రాసియడం జరిగింది. అదే విధంగా మేము ఎస్టీ నుంచే చదువుతున్నాం, ఎస్టీ నుంచే పుట్టడం. ఇప్పుడు వాళ్ళు కాదు అని వాళ్ళు వెరిఫికేషన్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎస్టీ కాదని మన విలేజ్ వాళ్ళు ఎవరిని అడిగినా నేను ఎస్టీ కాదని అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను విచారణకు. వివేకమైన చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళు నామినేషన్ వేయకన్నా ముందరి నుంచి కూడా వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి సర్టిఫికేట్ కాదు అని చెప్పి చేసిర్రు. కాకపోతే స్కూటనింగ్ లో గానీ తర్వాత మనకి ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసర్ గానీ ఎలక్షన్ నామినేషన్ అప్పుడు గానీ అందరూ నిర్ధారించిన తర్వాతనే వాళ్ళు ఎస్టీలను తేలింది కాబట్టి పోటీకి అర్హత నిర్వహించి వాళ్ళు నామినేషన్ వేసి గెలవడం జరిగింది. ఇప్పుడు వేరే విధంగా అనవసరమైన ఆరోపణలు జరిపి వాళ్ళ కులానికి కానీ వాళ్ళ ఎస్టీ కానీ ఎలాంటి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు ఎవరు ఊరుకోవడానికి వీల్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అట్లాంటి చర్య ఏదైనా ఉంది, ఆ సర్టిఫికేట్ నిజంగానే తప్పు అని నిర్ధారించినట్లయితే రవీందర్ గానీ మా విలేజ్ తరఫున కానీ మేము ఎలాంటి ఇప్పుడు